యూదులని దుర్మార్గులుగా చూపిస్తూ చేసేటటువంటి ఒక డ్రామా ఇజ్రాయెల్ విషయంలో. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి ఇస్లామిక్ రాడికల్ శక్తులేమో సెక్యులర్లు. వాళ్ళ చేతిలో బలవ్వకుండా కాపాడుకునేటటువంటి యూదులేమో దుర్మార్గులు. ఇది మన మీడియా దరిద్రం తప్పించి మరొకటేం లేదు. వామపక్ష భావజాలకి మీడియా యొక్క అత్యుత్సాహపు వంకరలు. అయితే ఇలాంటి భావజాలమే ఉన్నటువంటి ఏఐపిఏసి సభ్యుడు రిచర్డ్ ఫోరర్ ఒక సర్వే చేసుకొచ్చారు. యూదువుల పిల్లల్ని అడిగారు, మీరు మీ వాడు చేస్తున్నది తప్పే కదా, నెతన్యాహు చేస్తున్నది తప్పే కదా అని. 89% మంది ఇజ్రాయెల్ చేస్తున్నది సరైందేనని, ఇంకా చాలదు అని యూదులు నమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా. పాలస్తీనియన్లు అంటే ఈ కాలపు నాజీలని ఇజ్రాయెల్ పిల్లలు కూడా నమ్ముతున్నారు. ప్రపంచం మొత్తం యూదు జాతిని తుడిచిపెట్టాలని చూస్తోందని, జనాభా మొత్తాన్ని నమ్మించి పెంచినప్పుడు వాళ్ళ దృష్టిలో జనహననం జెనోసైడ్గా మారుతుందని క్లియర్గా చెప్తున్నారు అనమాట. అంటే జెనోసైడ్గా యూదుల అంతం అనేది జెనోసైడ్ కాదని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. నాజీల చిత్రాలని ఇప్పుడు పాలస్తీనియన్లు వాడుతున్నారంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో దిగజారిపోయారన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తున్నారు.